Yeah, good morning, guys. Happy New Year. Good morning, sir. Happy New Year. Yeah, ఎలా ఎంజాయ్ చేశారు 2024? బాగా ఎంజాయ్ చేశారా? Yes, sir. Yeah. Yeah. ఓకే, నిన్నటి క్లాసెస్లో మనము ఏపీపీ దానికి సంబంధించిన పేమెంట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది డిస్కషన్ చేసాం. సో ఈరోజు వచ్చేసి మనకి టీడీఎస్ అంటే ఏంటి? ఇండియాలో దీన్ని టీడీఎస్ అంటారు, వేరే దేశాల్లో దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, ఈ టీడీఎస్ అనేది ఎప్పుడు ఎంటర్ చేస్తాము, ఏ పర్పస్ మీద ఎంటర్ చేస్తాము, ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందా పీపీటీ? హలో గాయస్, పీపీటీ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. చూడండి, ఇండియాలో దీన్ని టీడీఎస్ అంటారు, అదర్ కంట్రీస్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే చూడండి, ఫస్ట్ దీనికి లైక్ మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. ఓకే, డన్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 with the objective of deducting the tax on an income at the source of income. It's one of the methods of collecting income tax which ensures regular flow of income to the government. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక సగటు పర్సన్ ఇన్కమ్, తను సంపాదించే ఇన్కమ్ మీద డిఫరెంట్ సోర్సెస్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇది ఈ ఇన్కమ్ అనేది గవర్నమెంట్కి రెగ్యులర్ ఫ్లోగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టీడీఎస్ అనేది వేటి మీద పడుతుందంటే ఎంప్లాయీస్ శాలరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, బిల్డింగ్ రెంట్స్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, ఇలా వీటి మీద ట్యాక్సెస్ అనేది పడుతుంది. ఓకే, సో దీంట్లో మనకి క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి ఎందుకు దీంట్లో డిఫరెన్స్ కూడా గమనించాలి. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ డిజైన్డ్ ఫర్ బోత్ వెండర్ అండ్ కస్టమర్. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అయితే ఓన్లీ వెండర్స్ మాస్టర్ డేటాను మాత్రమే ఇది క్లియర్ చేస్తుంది. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో వెండర్స్ అండ్ కస్టమర్స్ రెండు సంబంధించిన లైన్ ఐటమ్స్ని ఇది క్లియర్ చేస్తుంది. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా మీరు చెప్పగలగాలి క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి అని మీరు చెప్పాలి. ఓకే, సో వెండర్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో వాటిని రికార్డ్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఆ డేటాని వెండర్స్ డేటా ఆర్ కస్టమర్ డేటా రెండింటిని రికార్డ్ చేస్తుంది, అది క్లియర్ చేస్తుంది. వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ లైక్ డిఫరెన్స్ ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ 5 ఇచ్చాను, ఒక మ్యాక్సిమం ఒక 10 వరకు ఉంటాయి. ఇక్కడ చూడండి,
విత్హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్. క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో ఎస్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో కూడా ఎస్ ఉంటుంది. ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత కంపల్సరీగా పేమెంట్ అయితే చేయాలి, అది రెండింటికి ఎలిజిబిలిటీ అవుతుంది. టీడీఎస్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్, ఇది కస్టమర్స్కి సంబంధించి అనమాట. ఓకే, క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో నో ఉంటుంది, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో ఎస్ ఉంటుంది. క్లాసిక్ అనేది ఓల్డ్ మెథడ్, ఎక్స్టెండెడ్ అనేది న్యూ మెథడ్. తర్వాత టీడీఎస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్, క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో నో ఉంటుంది, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో ఎస్ ఉంటుంది. టీడీఎస్ అండ్ పార్షియల్ పేమెంట్, క్లాసిక్ విత్హోల్డింగ్లో నో, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో ఎస్. ఎక్స్టెండెడ్ అడ్వాన్స్ కాబట్టి కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఇచ్చాడు. తర్వాత నెంబర్ ఆఫ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్, మ్యాక్స్ 1, సెవరల్, ఇవి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా అనుకోండి. ఓకే, సో తర్వాత వై విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఎందుకు టీడీఎస్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఎన్ష్యూర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్కి నెల నెల డబ్బు అనేది రిక్వైర్ ఉంటుంది కాబట్టి అది సో పర్సన్ ఎంత అయితే సంపాదిస్తున్నాడో అతని శాలరీస్ నుంచి అడ్వాన్స్గా కలెక్ట్ చేసి టీడీఎస్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ కంపెనీస్ పంపిస్తూ ఉంటాయి. కలెక్ట్ ట్యాక్స్ ఇన్ అడ్వాన్స్ అనమాట. ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్, దీని ద్వారా గవర్నమెంట్కి ఫ్లో పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ కస్టమర్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ టీడీఎస్ అమౌంట్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు, అంతవరకు ఇది ఒక అమౌంట్ అనేది ఫ్లో లాగా గవర్నమెంట్కి రన్ అవుతూ ఉంటుంది, అది అడిషనల్ వర్క్స్కి ఉపయోగించుకుంటారు. వెన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ విల్ బి డిడక్టెడ్, అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయీస్ అకౌంట్. ఇప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ విత్హోల్డింగ్ ట్యాక్స్ హెస్ టు బి డిడక్టెడ్. అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ అన్నాం కదా, ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి 1వ తారీఖున 31వ తారీఖున శాలరీస్ పడవు, 1 నుంచి 5వ తారీఖు లోపల శాలరీస్ అనేది పడతాయి. సో ఆ పేమెంట్ అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ 1 నుంచి 5వ తేదీ లోపల అది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయీస్ అకౌంట్. ఎప్పుడైతే వాళ్ళ అకౌంట్లో పడతాయో 5వ తారీఖు లోపల ఆటోమేటిక్గా టీడీఎస్ కట్ అయిపోతుంది. మనకి ఈఎంఐస్ ఏ విధంగా కట్ అవుతుందో అది కూడా అలాగా. ఎగ్జాంపుల్ చూడండి, టెక్ కంప్యూటర్స్ ఈజ్ మేకింగ్ ద పేమెంట్ టువర్డ్స్ రెంట్ టు ద ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ బుకింగ్ ద రెంట్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ ఆన్ రెంట్ అది ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ అపార్ట్మెంట్స్లలో చాలామంది రెంట్లకు ఉంటారు, 50,000, ₹1,00,000 కూడా కట్టే వాళ్ళు ఉంటారు 2 BHK అలాంటి ఫ్లాట్లలో. ఆ రూమ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీఎస్ కట్టాలి. 50,000 అనుకోండి, 5,000 టీడీఎస్ కట్టి రిమైనింగ్ 45,000 ఓనర్కి ఇవ్వాలి, అలా అనమాట. ఏ బేస్ మీద టీడీఎస్ కట్ అవుతుంది? హూ షుడ్ డిడక్ట్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్? ఇండివిజువల్ ఆర్ యునైటెడ్ ఫ్యామిలీస్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, అసోసియేట్ ఆఫ్ పర్సన్స్, కోఆపరేటివ్ సొసైటీ, లోకల్ అథారిటీ, పార్ట్నర్షిప్ ఫర్మ్, కంపెనీ, ఇండియన్ కంపెనీ, ఫారెన్ కంపెనీ, అఫీషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. ఓకే, ఇవి బేసెస్, సమ్ రీజన్స్, డిడక్ట్ చేయడానికి రీజన్స్. నువ్వు ఇండియన్ వా, లేదంటే అదర్ కంట్రీ పర్సన్స్ వా, గవర్నమెంట్ ఎంప్లాయీవా, ఓకే, ఓన్ కంపెనీనా, లేకుంటే ఫారెన్ కంపెనీనా, ఓకే, ఇలా పార్ట్నర్షిప్ ఫర్మా, అలా నార్మల్ ఫర్మా, ఇవన్నీ కూడా అడుగుతుంది. దీంట్లో ఏ టైప్ అయితే ఆ టైప్ తీసుకోవాలి. మనకి డిడక్షన్ సోర్సెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ శాలరీ 0 నుంచి 2,50,000 మధ్యలో ఉంటే టీడీఎస్ 0. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో పర్ యానం నీ శాలరీ ఉంటే 5%. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో ఉంటే 20%. ఈ బేస్ మీద టీడీఎస్ అనేది కట్ అవుతూ వస్తుంది. ఓకే, మీకు పాన్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో 10 డిజిట్స్తో పాన్ నెంబర్, ప్రతి ఒక్క పర్సన్కి, బిజినెస్ పర్సన్కి పాన్ నెంబర్ అనేది అవసరం, జాబ్ చేసే పర్సన్ కూడా పాన్ నెంబర్ అనేది అవసరం. పాన్ నెంబర్ అన్నా ట్యాన్ నెంబర్ అన్నా కొంచెం రిలేటెడ్గానే వస్తాయి. తర్వాత లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ పర్ క్యాండిడేట్. ఇప్పుడు కమిషన్స్ మీద, బ్రోకరేజ్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్ మీద, టెక్నికల్ సర్వీసెస్ మీద, కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్, ఇన్సూరెన్స్ అండ్ కమిషన్, ఇంట్రెస్ట్ అండ్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ అండ్ ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, పేమెంట్ అండ్ స్పోర్ట్స్మెన్ ఆర్ స్పోర్ట్స్మెన్ అసోసియేషన్స్, పేమెంట్ ఆఫ్ అదర్ సమ్ నాన్ రెసిడెంట్,
విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, విన్నింగ్ ఫ్రమ్, ఇవే కాదు చాలా ఉంటాయి. టీడీఎస్ అని టీడీఎస్ అని కొట్టే అన్ని నెట్లో చాలా చూపిస్తాయి. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకమైన పర్సంటేజ్ కట్ అవుతూ వస్తుంది. అది 5%, 30%, 20% అనేది చాలా ఉంటాయి అన్నమాట. తర్వాత చలాన్ అండ్ ఈ రిటర్న్, ఈ ఫామ్ 226Q ఫర్ రెసిడెంట్, 27Q ఫర్ నాన్ రెసిడెంట్, ఫామ్ 27A, ఫామ్ 16. మీ కంపెనీ వాళ్ళు ఫామ్ 16 ఇస్తారు. నీ శాలరీస్ మీద టీడీఎస్ కట్ అయిందంటే ఫామ్ 16 తీసుకుని అది మీరు ఆర్డర్ సబ్మిట్ చేస్తే మీ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది పర్ ఇయర్ తర్వాత. అసైన్మెంట్ ఇక్కడ చూడండి. రాజ్ అండ్ కో రిసీవ్ ఏ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ 50,000 టువర్డ్స్ ది రెంట్. Raj and Co paid 45,000 to Tech Computers after deduct TDS by check. Raj and Co paid 55,000 by check. 50,000లో 45,000 మాత్రమే రిసీవ్ చేసుకున్నాడు. 5,000 టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్టాడు ఆ రెంట్లో ఉన్నవాడు. మాన్యువల్గా ఎంట్రీస్ అడిగారంటే మీరు ఇంటర్వ్యూలో ఇది చెప్పొచ్చు. టీడీఎస్ ఆన్ ఇన్వాయిస్ పోస్టింగ్, రెంట్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ and TDS on rent account. Payment, vendor account data to bank account, when payment made to vendor. తర్వాత TDS paid, TDS on rent account data to bank account. ఇలా ఉంటాయి 3 ట్రాన్సాక్షన్స్. ఇది అమ్మా థియరీ. మనకి పర్సంటేజ్ మీరు చూస్తే నెట్లోకి వెళ్ళి చాలా ఉంటాయి. TDS on TDS rates in India. చూడండి సెక్షన్స్ ఉంటాయి దీంట్లో. సో 194 రేస్ వర్చువల్ డిజిటల్ అసెట్స్ పేమెంట్ 1%, 194P. చూడండి ఇవన్నీ సెక్షన్స్ కంపల్సరీ ఉంటాయి. 194IB రెంట్ 5%, 194I ప్లాంట్ అండ్ మెషినరీ రెంట్ మీద 2%, రెంట్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ మీద మనకి 10%, 194H బ్రోకరేజ్ ఫర్ కమిషన్ 5%, 194G కమిషన్స్, 194E ఎన్ఎస్ఎస్ డిపాజిట్స్ ఆర్ సోల్డ్. సెక్షన్స్ కంపల్సరీ ఉంటాయమ్మా, సెక్షన్స్ కంపల్సరీ నీడ్ అవుతాయి. 194(2) శాలరీ ఇన్కమ్ బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ అండ్ దాని మీద తీసుకుంటారు. చూడండి ఇవన్నీ చూడండి, ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి. ఏ బేస్ మీద శాలరీ కట్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ షో చేసి ఉంటారు. పాన్ నెంబర్ ఇస్తే 1%, పాన్ నెంబర్ ఇవ్వకుంటే మరో % కట్ అవుతుంది. ఇవన్నీ ఓకే డన్. ఇంటర్వ్యూలో ఇది అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. టీడీఎస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీడీఎస్ అండ్ జిఎస్టీని అడుగుతాడు. ఓకే ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకి. ఓకే ఫస్ట్ చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఓకే మనకి పీడిఎఫ్ ఇచ్చి ఉంటాను, చూసుకోవచ్చు. దీనికి టీ కోడ్స్ ఏముండవు, అంతా కూడా మాన్యువల్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్,
తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్. ఫస్ట్ వన్ చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఓకే, ఇక్కడ మీ కంపెనీ అనేది సో బెంగళూరులో ఉందా, తెలంగాణ లైక్ ఇది హైదరాబాద్లో ఉందా, చెన్నైలో ఉందా అనేది ఫస్ట్ కంట్రీ క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్ అగైన్ సేమ్ పేర్లతో తీసుకోకూడదు. హెచ్వైడి, బీబీఏ ఇలా పెట్టారనుకోండి, మీకు ఇలాగా చాలా మంది తీసుకుంటారు. యూనిక్ నేమ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ హైదరాబాద్లో ఉంది అనుకోండి, హెచ్వైడి అంటే చాలా మంది తీసుకుంటారు. ఇక్కడ ఏం చేయాలి, నేను హెచ్డిడి ఇస్తా, హైదరాబాద్. సేమ్ ఎవరో తీసుకున్నారు చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ సేమ్ నేమ్ హెచ్డిడి. హెచ్డి1 కూడా ఎవరు తీసుకున్నారు, హెచ్డి2 ఇస్తా. ఇట్లా సేమ్ నేమ్స్తో తీసుకుంటే అది యాక్సెప్ట్ చేయదు. మనం యూనిక్ నేమ్ పెట్టుకోవాలి. యూనిక్ నేమ్ SPRO, SAP reference image, financial accounting global settings, withholding tax, extended withholding tax, basic settings, new entries. చూడండి ఎవరు తీసుకోలేదు, సేవ్ చేయండి. ఒక్క నిమిషం గైస్, కట్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం.